వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. దిస్ ఈజ్ సాయి శ్రీ. మెజార్టీ సిట్టింగ్లను మార్చాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారా? అందుకే అభ్యర్థులను చివరి నిమిషంలో ఎంపిక చేయాలని నిర్ణయించారా? వీర విధేయులకి ఈ దఫా టికెట్లు ఇవ్వాలనే యోచనలో ఉన్నారా? ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలకు లొంగని వారిని పార్లమెంటుకు పంపాలని ఆలోచిస్తున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో 105 మంది అభ్యర్థులను 3 నెలల ముందే ఎంపిక చేసిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 2-3 రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అయినా ఇప్పటి వరకు ఎంపీ అభ్యర్థులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. పైగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా అభ్యర్థుల పేర్లను ప్రస్తావించొద్దని నిర్ణయించారు. పార్టీని విజయ పథాన నిలిపే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. నియోజకవర్గ పరిధిలో పార్టీ బలం, ప్రత్యర్థుల ప్రభావం వంటి అంశాలపైనే ప్రధానంగా కేంద్రీకరిస్తారు తప్పితే ఫలానా అభ్యర్థి బరిలో ఉంటారని పరోక్షంగా కూడా సంకేతాలు ఇవ్వొద్దని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. అయితే సిట్టింగ్లు ఉన్న చోట, సీటు కోసం పోటీ లేని చోట అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నా ఎందుకు జాప్యం చేస్తున్నారన్నదే ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది. ఖమ్మం మినహా అన్ని స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే హవా. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కనీసం దరిదాపుల్లో లేదు. అలాంటప్పుడు అభ్యర్థుల ఎంపికపై ఎందుకు గోప్యత పాటిస్తున్నారో తెలియడం లేదని పార్టీ సీనియర్లే వాపోతున్నారు. అయితే బలమైన వ్యూహంతోనే కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది. భవిష్యత్తు రాజకీయ దూరదృష్టితోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నట్లు పలువురు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ రాదన్న అంచనాలో కేసీఆర్ ఉన్నారు. స్పష్టమైన మెజార్టీ రాని పక్షంలో ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులకు అందరూ అధిక ప్రాధాన్యత ఇస్తారు. మరి ముఖ్యంగా అతిపెద్ద పార్టీగా అవతరించే బీజేపీ ఫిరాయింపు రాజకీయాలకు తెరతీసి ఇతర పార్టీల ఎంపీలపై వల విసిరే ప్రమాదం ఉందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. అధికార పార్టీగా బీజేపీకి ఈ విషయంలో అడ్వాంటేజ్ ఉందని గులాబీ బాస్ అనుమానిస్తున్నారు. టీఆర్ఎస్ తో సహా ప్రాంతీయ పార్టీలు తమ ఎంపీలను కాపాడుకోక తప్పని పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే పార్టీకి వీర విధేయులుగా ఉండి అన్ని రకాల రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోగలిగే వారికే ఈ దఫా టికెట్లు ఇవ్వాలని యోచిస్తున్నారు. వ్యాపారాలు, ఇతరత్ర అవసరాలున్న ఎంపీలైతే కేంద్రానికి సులువుగా లొంగిపోతారు. రాజకీయ పరమైన ఒత్తిడి, పదవుల ఆశతో ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే అలాంటి వారికి కాకుండా అన్నింటినీ ఎదుర్కొని పార్టీకి కట్టుబడి ఉన్న వారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఒకవేళ ఎంపీలు ఎవరన్నా ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడితే టీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించలేదు. తెలంగాణలో ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్నా టీఆర్ఎస్ కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగానే అక్కడ ఎంపీలు అభివృద్ధి కోసమే కేంద్రంలో చేరామని చెప్పుకోవచ్చు. అప్పుడు ఎంపీలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేసేదేమీ ఉండదు. అందుకే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీజేపీతో సంబంధాలున్న సిట్టింగ్లకు, ఒత్తిడులకు గురయ్యే నేతలకు ఈ దఫా టికెట్లు ఇవ్వొద్దనే భావనలో ఉన్నారు కేసీఆర్. ఎట్టి పరిస్థితుల్లో తమ మాటను జవదాటని నేతలకే టికెట్లు కేటాయించాలని భావిస్తున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక ఆలస్యం అవుతుంది. అయితే ఇప్పుడు సిట్టింగ్లకు, సీనియర్లకు టికెట్లు నిరాకరిస్తే వారికి బీజేపీ వల విసిరే అవకాశం ఉంది. అందుకే విపక్షాలు అభ్యర్థులను ప్రకటించాక చివరి నిమిషంలో క్యాండిడేట్స్ ను ప్రకటిస్తే ఎలాంటి చిక్కు ఉండదని కేసీఆర్ తలపిస్తున్నారు. అందుకోసమే అభ్యర్థుల ఎంపికలో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా దూకుడు ప్రదర్శించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.